బైబిల్ కోరస్ పాడుకుందాం. పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పాటింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందామండి. వినండి జాగ్రత్తగా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేక యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకు దిగగా అది చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడును అని చెప్పి ఆయనను ఆరాధించిరి. అలానే 6వ వచనం చదువుకుందామండి. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ట చేసిరి. ఈ వచనము ఏ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు అంటే, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించటం ముగించాడు. ఎవరు కట్టించారమ్మ మందిరాన్ని? సొలొమోను మహారాజు. దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు దేవుని కొరకు ఒక చక్కటి మందిరాన్ని కట్టించి ఆ మందిరంలోనికి వెళ్ళే ముందుగా జరిగినటువంటి సందర్భం ఇది. ఆ మందిరానికి వెళ్ళే ముందుగా సొలొమోను దహన బలులను, దేవునికి ఇష్టమైనటువంటి హోమములను అర్పించిన తర్వాత దేవుని యొక్క అగ్ని ఆకాశము నుంచి దిగిరాగా దేవుని మహిమతో మందిరం అంతా నింపబడింది. అమ్మా, నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? నూతనమైన మందిరం అది. మందిరానికి వెళ్ళే ముందుగా సొలొమోను బలులను అర్పించిన వెంటనే దేవాతి దేవుడు ఆకాశము నుంచి ఆయన మహిమను దేవుని మందిరంలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకని 6వ వచనంలో మీ అందరికీ అర్థం కావాలని ఈ మాట చదువుతున్నాను. రాజును ప్రజలందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఉదయకాల సమయంలో సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత ప్రజలందరూ, రాజుతో పాటు అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఉదయకాల సమయంలో ఈ కొత్త నిబంధన కాలంలో దేవుని మందిరం ఏది కాదు, మన హృదయమే. మన హృదయమే దేవుని మందిరము. ఎప్పుడైతే నమ్మి పాపక్షమాపణ, మారుమనసు అనుభవము, రక్షణ అనుభవము కలిగినటువంటి దినంలోనే మన హృదయంలో ప్రభువు నివాసం ఉండటం ప్రారంభిస్తాడు. దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము మన హృదయమే. పాత నిబంధన గ్రంథంలో ఆయన నివాస స్థలాలు మనం చూస్తే మహోన్నతమైన స్థలములలో నివాసం ఉండేటువంటి దేవుడు ఆయన. మహామహిమతో మహా ఉన్నతమైన స్థలాల్లో నివాసం ఉండేటువంటి ప్రాంతాలు అవి. అనగా పరలోకంలో నిత్యము నివాసినటువంటి దేవుడు ఆయన. మొదటగా పరలోకంలో నివాసం ఉన్నాడు దేవుడు. రెండవదిగా నిర్గమాకాండము మనం చూస్తూ వచ్చినప్పుడు, నేను వారి మధ్య నివసించినట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్ణయించాలి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ వచ్చాడు. అనగా దేవుని నివాసము ఇశ్రాయేలు ప్రజల మధ్య నివాసం ఉన్నాడు ఆయన. మూడవదిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరలోకంలో కాదు, ప్రజల మధ్య కాదు. దేవుడు అంటున్నాడు, ప్రజల లోపల ఉండాలి నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి హృదయాల్లో నివాసం ఉండాలి. దేవుని ఉద్దేశాలు ఒకసారి ఆలోచన చేయండి. ఉదయకాల సమయంలో నీ హృదయంలో దేవుడు నివాసమై ఉంటున్నాడు. నీ హృదయంలో దేవుడు నీ హృదయమైనటువంటి ఆలయంలో ఆయన నివాసం ఉంటున్నాడు. కాబట్టి నివాసం ఉన్నటువంటి దేవుణ్ణి మనము కూడా ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఆయనను మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో మనమైతే దేవుని నివాసమైన మన హృదయాలలో
ప్రభు మనలో నివాసం ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎదుట సాష్టాంగపడి ప్రభువా నీకు వందనాలయ్యా అని ప్రభువుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 2వ వచనం నుంచి మనం చదువుకుంటే మనకు ఆ మాట చక్కగా అర్థమవుతుంది. చూద్దాం, చూడండి. యెహోవా తేజస్సుతో మందిరము నిండి ఉన్నందున యాజకులు అందులో ప్రవేశించలేకుండా యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీద దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగపడి నమస్కారము చేసి, వాళ్ళు ఏం చూశారంట? మందిరం అంతా కూడా దేవుని మహిమతో నింపబడతా ఉందంట. ఆకాశము నుంచి అగ్ని దిగి వస్తున్నట్లుగా ఆ అగ్ని మహాప్రభావముతో ఆయన సంచారము మందిరంలో కనబడతా ఉంది. ఆయన సంచారము దేవుని మందిరంలో ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపడి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. మందిరం అంతా దేవుని మహిమతో నింపబడతా ఉంది. ఉదయకాల సమయంలో నీ హృదయమైనటువంటి మందిరంలో నీ హృదయం అనేటువంటి మందిరంలో దేవుడిని కొలువై ఉంటుండగా, దేవుడు నివాసమై ఉంటుండగా ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ఉదయకాల సమయంలో నీ హృదయం అనే దేవుని ఆలయంలో దేవుడు నివాసం ఉంటున్నాడు. నీ హృదయంలో దేవుడు సంచరిస్తామన్నాడు. ఆయన నివాసం ఉంటున్నాడు. నీవు నేను కూడా చేయవలసింది మన హృదయాలను ఆయన ఎదుట సాష్టాంగపడి ప్రభువా నీకు వందనాలయ్యా అని మనం కూడా ఆరాధించి, మొదటగా ఇశ్రాయేలు ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. సొలొమోను అలానే ఇశ్రాయేలు ప్రజలందరూ సాష్టాంగపడి దేవుని మహిమపరిచారు. నీవు నేను కూడా ఆ రీతిగా ప్రభువా నీకు స్తోత్రాలని ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆయన ఎదుట ఎట్లా ఆరాధిస్తున్నారంట? సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు అని మనం చూస్తే అక్కడ చూద్దాం, చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధిస్తూ ఉండిరి. ఆయన ఏమని ఆరాధిస్తున్నారంటమ్మా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటా ఉంది. ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అదే మాట ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం చూడగలుగుతాం. చూడండి, 5వ వచనంలో కూడా ఉంటుంది ఆ మాట. చదవండి. రాజైన సొలొమోను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములను నిలుచుచుండగా లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచునని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతమును పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగా మనం చూస్తే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారంటే యెహోవా కృప నిరంతరము ఉంటా ఉన్నది, నిరంతరము నిలిచి ఉందయ్యా. ప్రభువా మేము ఏ పాటి మారమయ్యా, నీ కృప మా ఎడల నిలిచి ఉందంటే ఇంతవరకు ఈ సందర్భాన్ని మీకు నేను అర్థమవునట్లుగా నేను చెప్తూ వచ్చాను. ఆ సందర్భాన్ని చూస్తే ప్రజలందరూ ఆరాధిస్తున్నారు. ప్రజలందరూ సాష్టాంగపడి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యంలో మనము 3 విషయాల ద్వారా దేవుడిని ఆరాధించవచ్చు. ఒకటి, ఆయన తేజస్సు మందిరమంతా నింపబడింది. ప్రభువా నీ తేజస్సుతో నన్ను నింపేవయ్యా, నీకు స్తోత్రాలు. రెండవదిగా నీవు దయాళుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. మూడవదిగా నీ కృప నిరంతరం ఉంటుంది నాయన, నీకు స్తోత్రాలు. 3 విషయాలు. ఇశ్రాయేలు ప్రజలు అలానే దావీదు కుమారుడైన సొలొమోను కూడా ఆరాధిస్తూ వచ్చాడు. మనం కూడా ప్రభువా నీకు వందనాలు. 3 అంశాలు. ఒకటి, ఆయన తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన తేజస్సు మందిరం అంతా నింపబడింది, మన హృదయం అంతా నింపబడతా ఉంది. మొదటగా ఆయన తేజస్సు కలిగినటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు అని మనం చూడగలుగుతాం. చూడండి. మొదటగా ఆయన తేజస్సు కలిగినటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే దేవదూతలు, కెరూబులు, సెరూబులు ఆయనను ఆరాధిస్తూ, మొదటగా మనం చూస్తే కెరూబులు, సెరూబులు 6 రెక్కలతో వాళ్ళు కలిగి ఉన్నారని, 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ఆ మహిమను చూడలేక వాళ్ళ కళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో వారి పాదాలను ఆయన సన్నిధానం నిలబడలేక
వారి పాదాలను కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత స్తుతించబడుతున్న మహిమ కలిగినటువంటి దేవుడు, తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు తేజస్సు మహామహిమతో మహా తేజస్సులో నివాసమున్న గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ప్రభువా, నిజంగా మా జీవితంలో నీవు మా హృదయాల్లో నివసించడం కొరకాయి, మమ్మల్ని మహిమతో నింపటం కొరకాయి. అందుకని కొత్త నిబంధనలో కూడా మంటి వంటి ఘటములో మన ఘటములు అనగా పాత్రలు, మంటి పాత్రలో ఆయన మహిమను దాచిపెడుతున్నాడంట. మన దేహాలు మంటి ఘటములు, మన దేహాలు మట్టి పాత్రలు వంటి మన జీవితంలో ఆయన మహిమ కలిగిన దేవుడై ఉండి ఆయన మహిమను ఈ మంటి ఘటములో దాచి ఉంచుతున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా నీకు వందనాలయ్యా. మా దేహముని ప్రభువా, మా హృదయము, మా దేహము, మాలో మీరు నివాసం ఉంటున్నారయ్యా. మీకు స్తోత్రాలు. ఎంత మాత్రపు వాళ్ళమయ్యా. కాబట్టి ఉదయకాల సమయంలో మీకు స్తోత్రాలు. మొదటగా ఆయన మహా తేజస్సు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ మాటను మనం ఒకసారి అర్థం చేసుకోగలిగినట్లయితే ఆయన తేజస్సు కలిగినటువంటి దేవుడని మనం చూడగలుగుతున్నాం. చూడండి 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందామండి. 29వ అధ్యాయము 10 నుంచి కూడా చదువుకుందామండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశమును, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెల్లుచున్నవి. ప్రభావం ఆయనకే, మహిమ ఆయనకే, తేజస్సు ఆయనకే. ఎందుకంటే భూమి ఆయనది, సర్వలోకమును సృజించిన వాడు ఆయన. కాబట్టి దావీదు తన ప్రజలందరినీ కూడా సమకూర్చి దేవుణ్ణి ఈ విధంగా ఆరాధించాలి మీరు అని ప్రజలందరూ ఎదుట అందరూ కలిసి ఇక్కడ దావీదు ప్రజలు ఆరాధిస్తున్నారు. ఇందాక ఎవరు ఆరాధించారు? దావీదు కుమారుడైన సొలొమోనుతో పాటు ప్రజలందరూ ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దావీదు 10వ వచనం నుంచి మనం చదివినప్పుడు దావీదును తన ప్రజలందరూ ఆయన ఎదుట స్తోత్రము చెల్లించుచు, మా తండ్రి యగు ఇశ్రాయేలులకు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. మా తండ్రివి నీవేనయ్యా, నీవు నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యని దావీదు ప్రజలందరూ ఆరాధిస్తున్నారంట. ఇంకా అంత మాత్రమే కాదు, దావీదు ఇంకా ఏమని ఆరాధిస్తున్నాడు అంటే, యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును అన్నీ కూడా నీ వశములో ఉన్నవయ్యా. భూమి నీ వశములో ఉన్నది, ఆకాశము నీ వశములో ఉన్నది, సమస్తము నీ వశములో దాచబడి ఉన్నది. ఆయన చేతిలో ఉంది అంతా కూడా. కాబట్టి నీకు వందనాలయ్యని దావీదు ఆరాధిస్తున్నాడు. మూడవదిగా మనం చదువుకున్నట్లయితే మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెల్లునయ్యా. ఉదయకాల సమయంలో నీవు కూడా ఏమని ఆరాధించాలి? దేవత దేవుణ్ణి, మహాత్యము కలిగినటువంటి దేవుడవు. ఒక పాట అన్నది, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమాను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమాను, పరాక్రమ క్రియలు తెలిపేదామోరా రండి, పరాక్రమ క్రియలు తెలిపేదామోరా రండి. కాబట్టి యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, అది గ్రహింపశక్యము కానిది, గ్రహించడానికి కూడా అది వీలు పడనిది. దేవుని మహత్యము, దేవుని ప్రభావము, దేవుని తేజస్సు మహా ఉన్నతమైనటువంటిది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవా, మా తండ్రి అయిన దేవా, నీవు మహాత్యము కలిగినటువంటి వాడువయ్యా, మహాప్రభావము కలిగినటువంటి దేవుడవు, తేజస్సుతో నింపబడుతున్నటువంటి దేవుడవు.
నీకు స్తోత్రాలయ్యా అని ప్రభువుని నేను ఆరాధించబద్దులమై ఉన్నా. కాబట్టి హృదయమారా మనము దేవుని మహిమతో నింపబడినప్పుడు హృదయంలో నుంచి దేవుని యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది. అదే దేవుని వాక్యంలో ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో దావీదు ప్రజలందరూ దేవుని ఎదుట సాష్టాంగపడి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా 13వ వచనంలో కూడా అదే అధ్యాయము, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా, ప్రభావము గల నీ నామము. ఇలా చదువుకున్నాము. ప్రభావము కలిగినటువంటి దేవుడు ఆయన, మహిమ కలిగినటువంటి దేవుడు, తేజస్సు కలిగినటువంటి దేవుడు. నీ నామమును బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. దావీదు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా ఆయన తేజస్సు కలిగిన, ప్రభావం కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యని ప్రభువుని ఆరాధిస్తాం. ఇంకా రెండవదిగా ఆయన తేజస్సు ఎంత గొప్పదో చూస్తున్నట్లయితే 1 తిమోతికి రాసిన పత్రికలో చూస్తాం మనము. ఆయన ఎంత గొప్ప తేజస్సు కలిగినటువంటి దేవుడు ఉదయకాల సమయంలో నీకు నాకు దేవుడు అర్థమవునట్లుగా వివరిస్తున్నాడు. చూద్దాం చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. దైవజనుడా అది కాదు బ్రదరు, ఆయన 15వ వచనం చదువుకుందా అండి. 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆయ ప్రత్యక్షతను మనకు కనపరచును. ఆ సర్వాధికారి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయుండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ మాటలు యేసు ప్రభు వారి గురించి ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సుతో, ఆయన తేజస్సు మనం చూస్తే ఎవరు కూడా ఆయన దగ్గరకు సమీపించలేరు. సమీపింపలేని తేజస్సుతో నింపబడుతున్న దేవుడు, నివాసమైనటువంటి దేవుడు ఇక్కడ మనం చూడగలుగుతాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉండి మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలుగునుగాక, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మహామహిమతో, ఈ సమీపింపరాని తేజస్సుతో నివాసం ఉండేటువంటి దేవుడు ఎవరు అని మనం చదువుకున్నప్పుడు 15వ వచనంలో మనం చదువుతాము. శ్రీమంతుడును అద్వితీయ దేవుడునకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచెను. ఆ సర్వాధికారి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఈ ప్రభు మనందరి యొక్క ఆరాధనల్ని స్వీకరిస్తున్న ప్రభు. కాబట్టి ఇక్కడ మనం చదివినప్పుడు 15-16 వచనాల్లో ఈ ప్రభు ఎట్లా ఉన్నాడంట? శ్రీమంతుడైనాడు. ఆయన శ్రీమంతుడును అద్వితీయుడు దేవుడైనటువంటి సర్వాధిపతి అయిన యుక్తకాలమందు తన ప్రత్యక్షతను కనపరిచాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఈ శ్రీమంతుడైన దేవుడు సమీపింపరాని తేజస్సుతో అమరత్వం కలిగినటువంటి దేవుడు, ఆయన మహిమతో నింపబడుతున్న గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకా మనం చదివితే ఏప్రిల్ రాసిన పత్రిక 1:13లో కూడా మనం చదువుకుంటాము. ఈయన యొక్క మూర్తిమత్వం అనగా ఈయన యొక్క లక్షణాల్లో 1వది మనం చదువుదాం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం చూడండి. పదమూడవ వచనం, అయితే నేను నీ శత్రువులను నీ పాదములో చూడండి. ఇక్కడ మనం చూస్తే దోతల గురించి మాట్లాడుతున్నాడు. దోతలకి ఏనాడు కూడా చెప్పలేదు నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చుంటావు, నిత్యమును మహామహిమలో నివాసం ఉంటావు అని. ఆ వచనాలు, పై వచనాలన్నీ కూడా మీరు చదువుకున్నట్లయితే ఏ దోత గురించి కూడా అక్కడ రాయబడినట్లుగా మనం చదవలేదు. కేవలం యేసు ప్రభువారు మాత్రమే
అందుకని అక్కడ ఆ అధ్యాయంలో ఒకసారి మనం చదువుతున్నట్లయితే 13వ అధ్యాయం 11వ వచనం నుంచి కూడా మనం చదివి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును మూర్తిమత్తమునై ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన దేవుని యొక్క మహిమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీడగా ఈ లోకానికి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ప్రత్యక్షమైనాడు. కాబట్టి ఆ మహిమ కలిగిన దేవుడే దేవుని యొక్క మూర్తిమత్వమై ఉన్నాడు. మూర్తిమత్వము అనగా ఆయన లక్షణాలు, ఆయన యొక్క వ్యక్తిత్వము, దేవుని వ్యక్తిత్వము ఈ లోకంలో మానవుడిగా ఈ లోకంలో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈయన ఎవరు అని మనం ఇంకోసారి ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా యేసు ప్రభువారి గురించి. దేవదూతలకి ఏనాడు చెప్పలేదు, కేవలం వారు పనిచేయటం మాత్రమే. గాబ్రియేలు దేవదూత ఉంది, ఆ గాబ్రియేలు దేవదూత వర్తమానం మాత్రం చెప్పగలడు, తీసుకొచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. వర్తమానం చెప్పేవాడు గాబ్రియేలు దేవదూత. యుద్ధం చేసే ఒక ఆయన ఉన్నాడు, యుద్ధం చేసే ఆయన మిఖాయేలు దేవదూత. ఇలా వారికి నియమించబడిన పనులు ఉన్నాయి. లూసిఫర్స్ ఆ దేవదూత కూడా ఉన్నాడు ఒక దినాన. ప్రభువుని ఆరాధించే మహా ఉన్నతమైన వాడు, ప్రభువుని ప్రతి గణాల చేత ఆరాధనలో మొట్టమొదటి వాడిగా ఉండేవాడు. వారి పని ఆరాధించటమే, కానీ దేవుని దగ్గర నుంచి తప్పిపోయి ఈ లోకంలో త్రోసివేయబడ్డాడు. చూడండి, అంటే దేవదూతలకు ఎవరికి ఇవ్వని భాగ్యమో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవదూతల కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, మందిరము కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ఈ గొప్ప దేవుడు మహామహిమతో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 13వ వచనం పెట్టుకుంటా ఆ మాట మనం చదివితే ఆయన ముఖము మహా తేజస్సుతో నింపబడతా ఉందంట. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుందామండి. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన తన పాదముల మటుకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హేమమంత ధవళముగాను ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము బయలుదేరుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వంటి ప్రభావముతో ఆయన ముఖము ఉన్నది. ప్రభావము కలిగిన దేవుడు, మహా తేజస్సుతో నింపబడిన ఈ గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాటలన్నీ ఎవరి గురించి రాశాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి. భక్తుడైన యోహాను అక్కడ ఒక సన్నివేశాన్ని చూస్తున్నాడు. 7 నక్షత్రములు పట్టుకున్నవాడు ఆయన. మనుషుని ముఖము వంటి మనిషి కుమారుని పోలినట్టు వాడు నేను చూశాను. ఆయన మనిషి కుమారుడే అని గమనించి ఆయన తల వెంట్రుకలు ఎట్లా ఉన్నాయి, ఆయన ముఖం ఎట్లా ఉంది, ఆయన వస్త్రము దేవాలయపు అంచు వరకు, ఆయన కంఠస్వరము, ఆయన ముఖాన్ని ఒకసారి చూసినప్పుడు మహా తేజస్సుతో నింపబడిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడి నుంచి వచ్చాం ఈ మాట? మనము సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆయన మందిరం లోపల మందిరం ప్రతిష్ఠ చేసే ముందుగా వారందరూ బలులు అర్పించిన తర్వాత సాష్టాంగపడి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని మహిమ ఆకాశము నుంచి మందిరం లోపల దిగి వచ్చినట్లుగా మనం చూసాం. దేవుని మందిరం అంతా కూడా దేవుని మహిమతో నింపబడతా ఉంది. ఆయన మహిమ కలిగిన గొప్ప దేవుడని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమను వివరించుకుంటూ వచ్చాం. ఇప్పుడు దాకా 1వది అయిపోయింది. ఆయన మహిమ కలిగిన దేవుడు.